హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రష్యా ఉక్రెయిన్ వార్ మళ్ళీ పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయిందా? నిన్నటిదాకా ప్రధానమంత్రి మోదీ గారు అక్కడ ఉన్నారు. సో ఆయన ఉండటంతో ఆ వార్ అనేది కంట్రోల్ అవుతూ వచ్చింది. రష్యా ప్రధానమంత్రి ఉన్నన్ని రోజులు, ఆ ఉక్రెయిన్లో ఉన్నన్ని రోజులు ఒక్క మిసైల్ని కానీ ఒక్క డ్రోన్ని కానీ ప్రయోగించలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ప్రధానమంత్రి గారు అనేక గంటలు అక్కడ స్పెండ్ చేసి అనేక విషయాలు మాట్లాడి ఆ తర్వాత ఆయన వచ్చేశారు. సో వచ్చిన తర్వాత ఆయన శాంతి సందేశం ఇచ్చి మరి నేను పుతిన్ని కన్విన్స్ చేస్తాను అని చెప్పి మరి వచ్చిన తర్వాత ఇమీడియట్గా రష్యా నుంచి ఒక్కసారిగా 100 మిసైల్స్ అలాగే 100 డ్రోన్స్ దాడి అయితే జరిగింది. సో యుద్ధం ఆగుతుంది అని మనం అనుకుంటూ ఉండగా ఇది ఆగేలా లేదు. పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం మోదీ మీద గౌరవంతో మాత్రమే ఈ యుద్ధాన్ని కాసేపు ఆపడం జరిగింది. పైగా యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతంలోనే మోదీ గారు ఉన్నారు. సో రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్స్, సో ఆ ప్రాంతంలో ఈయన ఉండడంతో ఇది కాస్త ఆపాల్సి వచ్చింది. అయితే జెలెన్స్కీ కూడా యుద్ధాన్ని ఆపడానికి మీరు ఏదో ప్రయత్నం చేయండి అని చెప్పేసి జెలెన్స్కీ అనడము, దానికి మోదీ కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తాను, ఇది శాంతియుతంగా ఉండాల్సిన సమయము, యుద్ధాలు చేసుకునే సమయం కాదని ఆయన కూడా చెప్పడము, ఇవన్నీ మనం ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే మోదీ గారు ఎప్పుడైతే వెళ్ళిపోగానే సో ఈ దాడుల్లో భాగంగా రష్యా వచ్చేసి ఆ కీవ్స్ ఏదైతే మెయిన్ రాజధాని ఉందో సో దాంట్లో దాడులు చేస్తూ ఉన్నారు కదా. అయితే జెలెన్స్కీ ఏమంటున్నాడంటే ఉక్రెయిన్లో దక్షిణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతీయడం కోసమే ఈ విధమైన దాడులు చేస్తున్నారు, మా దగ్గర ఉన్న వాటర్ సోర్సెస్ మీద దెబ్బతీస్తున్నారు, సో ఈ దాడులన్నీ కూడా వాటి మీద జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. సో మౌలిక సదుపాయాలు దెబ్బతింటే సైనికులకు కావాల్సిన ఫుడ్ కావచ్చు, మిగతా వాటర్ కావచ్చు, మిగతా సోర్సెస్ అందుబాటులోకి తేవడం కష్టమైపోతుంది. దానివల్ల యుద్ధం సన్నగిల్లే అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని రష్యా ఈ విధమైన దాడులు చేసి ఉండొచ్చు. ఒకవైపు రష్యా దాడులు చేస్తూ ఉంటే జెలెన్స్కీ మాత్రం దీన్ని అడ్డుకోవడం కోసం ఆయన ఐరోపా దేశాలన్నీ కలిసి మాకు సపోర్ట్ చేయాలి, మాకు ఆయుధ సంపత్తిని ఏర్పరచండి, మేము దాడులు చేస్తామని చెప్పేసి ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు ఈ దాడులకు అయితే తెగబడుతున్నారు. సో ఇటువైపు పుతిన్ది అలాగే ఉంది, అలాగే జెలెన్స్కీది అలాగే ఉంది. సో ఐరోపా దేశాలు మాకు ఆయుధాలు ఇస్తే మేము దాడి చేస్తామన్నారు. అయితే ఐరోపా దేశాలు ఇస్తాయా అంటే ఇప్పటిదాకా ఇచ్చాయి, మరి ఇప్పుడు కూడా ఇస్తాయో లేదో మరి చూడాలి. ఎందుకంటే శాంతి కోరుకుంటూ మాట్లాడుతున్నాయి ఆ దేశాలు కూడా. కొద్దిగా వాటి స్టాండ్ అయితే మారింది ఈ యుద్ధం విషయంలో. ఇప్పటిదాకా ఒక రకంగా వచ్చింది కానీ ఇప్పుడు మారింది. అయితే ఇక్కడ ఉక్రెయిన్ కూడా కాస్త ఊపందుకున్న మాట వాస్తవం. ఈ దాడులకి రిటాలియేషన్గా వీళ్ళు దాదాపు 22 ప్రాంతాల్లో దాడులు చేశారట. ఎవరు? 22 ఏరియాల్లో ఉక్రెయిన్ వాళ్ళు. సో రష్యాలో 22 ప్రాంతాల్లో దాడులు చేస్తే దాదాపు ఆ 22 డ్రోన్స్లో 20 డ్రోన్స్ని వీళ్ళు అడ్డుకున్నారు రష్యా నుంచి. వాటిని అడ్డుకున్నారు, మిగతా 2 డ్రోన్స్ మాత్రం అడ్డుకోలేకపోయారు. ఆ 2 డ్రోన్స్ కూడా 2 ప్రాంతాల్లో అయితే బాగా తీవ్ర నష్టం జరిగాయి. సో ఏం చేశారంటే దాదాపు గతంలో ఇంతకుముందు అమెరికాలో ఆ ట్విన్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద జరిగిన ఆల్ ఖైదా దాడి, బిన్ లాడెన్ చేసిన ఆల్ ఖైదా దాడి ఉంది కదా, ఒక ఫ్లైట్ వచ్చి ట్విన్ టవర్స్ను కొట్టడము, మొత్తం అదంతా కొలాప్స్ అవ్వడము, అందులో ఉన్న 100 మంది చనిపోవడము, అమెరికాలో అత్యంత భయంకరమైన తీవ్రవాద దాడి అది. సో ఆ స్థాయిలో ఒక టవర్ని ఒక డ్రోన్ వచ్చేసి అటాక్ చేసింది. సో అది ఆ ఫ్లోర్ అయితే మాత్రం కూలిపోయింది. సో అందులో కొంతమంది గాయాలపాలు కూడా అయ్యారు. సో ఈ స్థాయి భారీ దాడిని అమెరికాలో తీవ్రవాద సంస్థలు చేసిన తరహాలో ఇక్కడ ఉక్రెయిన్ చేసింది అనమాట. సో ఇది బాగా ఆసక్తికరంగా మారింది. ఎక్కడ చేసింది ఏంటని చూస్తే ఇక్కడ నగరంలో అయితే చేసింది, రష్యాలోని సరతోవ్, యురోస్లావ్. సో ఈ 2 ప్రాంతాల్లో దాడులు అయితే చేయడం జరిగింది. ఈ సరతోవ్ ప్రాంతంలో అయితే ఆ డ్రోన్ వచ్చేసి కొట్టడము, సో ఆ ఫ్లోర్ అనేది పై ఫ్లోర్ అనేది కూలడము ఇట్లా జరిగిందనమాట. సో ఈ దాడి వల్ల అనేక మంది కాస్త గాయాల పాలయ్యారు. అయితే ఈ యుద్ధం ఇక ఆగే పరిస్థితిలో లేదు. ఇమీడియట్గా రష్యా 100 మిసైల్స్ని ఉక్రెయిన్ మీదకైతే తరలించింది. సో ఇది చాలా డేంజరస్గా మారుతూ పోతుంది. అయితే మోడీ గారు ఉన్నంతసేపు మాత్రం దీన్ని కాముగా ఉంచారు. ఏమాత్రం ఇరు పక్షాలు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఎప్పుడైతే మోడీ గారు తిరిగి భారతదేశానికి వచ్చారో ఇమీడియట్గా అక్కడ స్టార్ట్ అయిపోయింది. మరి ఈ మంతనాలన్నీ ఏమైపోయాయి? మోదీ గారి దౌత్యం విఫలమైందా? ఎందుకంటే మోదీ గారు వెళ్ళిందే నేను యుద్ధం ఆపడానికి వెళ్ళాను, యుద్ధం ఆపుతున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు. సో వెళ్ళిన తర్వాత శాంతి సందేశం అని చెప్పేసి ఆ పుతిన్ చెప్పిన మాటల్ని ఇక్కడ ఉపయోగించడము, అదేవిధంగా పోలాండ్లో కూడా పోలాండ్ వాళ్ళతో కూడా మాట్లాడడం, అదేవిధంగా ఇక్కడ ఉక్రెయిన్ చీఫ్ కమాండర్స్ కావచ్చు, అలాగే చీఫ్ సైన్యాధ్యక్షులు కావచ్చు, వీళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత దాదాపు 2000 మంది పిల్లలు చనిపోయారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి విభాగం కూడా యునెస్కో చూపించడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత మోదీ గారు కూడా ఈ యుద్ధాన్ని ఆపాలి, లేకపోతే ఇది వినాశనానికి దారితీస్తుందని అక్కడ మాట్లాడాడు. ఆయన మాట్లాడి వచ్చిన తర్వాత జెలెన్స్కీ కూడా మోడీ గారితో మీరు యుద్ధాన్ని ఆపగలరు, మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మోడీ గారికి పలుకుబడి చాలా ఎక్కువ, ఆయన తలుచుకుంటే యుద్ధాన్ని ఆపుతారని వ్యాఖ్యానించారు. అలాగే అజిత్ దోవల్ గారికి ఉక్రెయిన్ నుంచి చీఫ్ మిలిటరీ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు, యుద్ధాన్ని ఆపడానికి ఏమైనా చర్యలు తీసుకోండి అని. ఇవన్నీ జరిగిన తర్వాత మోదీ గారు ఎప్పుడైతే తిరిగి వచ్చారో ఇమీడియట్గా అక్కడ నుంచి యాక్షన్ స్టార్ట్ అయింది. మరి మోదీ గారు చెప్పిన మాట పుతిన్ వినలేదా?
పుతిన్కి మోదీకి మధ్య ఏం జరిగింది, అసలు మోదీ వెళ్ళింది నిజంగా యుద్ధం ఆపడానికైనా లేకపోతే ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా? సో ఇవి ఇక్కడ వచ్చే ప్రశ్నలు. ఎందుకంటే పుతిన్ మోదీ ఎంత దోస్తులో అందరికీ తెలిసిందే. పైగా మోదీ గారు ఉన్నంతసేపు యుద్ధాన్ని ఆపారంటే ఆయన మోదీ గారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారని అర్థం. అయితే తరువాత యుద్ధాన్ని కొనసాగించారంటే మాత్రం ఏమాత్రం యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదు, యుద్ధంలో గెలుపును మాత్రమే రష్యా కోరుకుంటుంది అనేది ఇక్కడ క్లియర్ అయిపోయింది. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు పావులు కదుపుతూ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉక్రెయిన్ చూసుకుంటే ఉక్రెయిన్కి ఇక ఆయుధ సంపత్తి పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. కేవలం ఇక యూకే దేశాలు అలాగే అమెరికా ఇస్తే తప్ప పోరాలేని పరిస్థితి. ఒకవేళ ఆ దేశాలు ఇవ్వకపోతే ఉక్రెయిన్ మీద రష్యాది పైచేయి అవుతుంది. రష్యాది కానీ పైచేయి అయిందంటే మళ్ళీ నాటోకి అలాగే అమెరికాకి కాస్త పరుగు పోయిన పరిస్థితి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కాస్త ఆసక్తికరంగా ఉంది. బైడెన్ స్టాండ్ మాత్రం ఈ యుద్ధం జరగడానికే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే మరోవైపు ట్రంప్ మాత్రం ఆ దృష్టిలో లేరు. ఎందుకంటే వీళ్ళ పార్టీ ఆ దృష్టిలో లేదు. త్వరలో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి ఒకవేళ ఎలక్షన్స్లో గెలిచే పార్టీ స్ట్రాటజీని బట్టి ఇది డిసైడ్ అవుతుంది. ఒకవేళ కమలా హ్యారిస్ కానీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ కానీ వస్తే యుద్ధం కాస్త పాక్షికంగా ఆగొచ్చు. ఎందుకంటే రష్యాతోటి ట్రంప్ పూర్తి స్థాయి లడాయి పెట్టుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడు. గతంలోనే మనం కలిసి శాంతి స్థాపనకు పనిచేద్దామని చెప్పేసి ట్రంప్ రష్యాతోటి అనడం జరిగింది. సో ఇక్కడ అమెరికా ప్రధానం, అమెరికా బాగుపడడం మాత్రమే ట్రంప్ చూస్తున్నాడు. ఇతర దేశాల మీద పెత్తనం కోసం ఎక్కువగా ఆయన ఆసక్తి చూపట్లేదు. కాకపోతే చైనా విషయంలో ఉన్న లడాయిని అలాగే కొరియా విషయంలో ఉన్న లడాయిని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాడు. అయితే ట్రంప్ వస్తే ఇది జరుగుతుంది. కానీ ఈ విషయంలో కాస్త అమెరికా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వ్యతిరేకత చెలరేగకుండా ఉండటం కోసం ఏమైనా సైలెంట్ అయిపోయారా, ఆయుధ సంపత్తిని తగ్గించారా అనే ప్రశ్న వస్తుంది. వీళ్ళు ఆయుధ సంపత్తిని తగ్గిస్తేనే అక్కడ యుద్ధంలో వీళ్ళు కుంటుపడే అవకాశం ఉంది. ఉక్రెయిన్ చూస్తుంటే ఈ సమీకరణాలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బహుశా ప్రధానమంత్రి మోదీ గారిని ఉపయోగించింది రష్యా కాదు, ఒకవేళ అమెరికా ఏమో అన్న ప్రశ్న కూడా ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఈ యుద్ధాన్ని ఒక కొలిక్కి తేవడం కోసం అమెరికా తన ఆయుధ సంపత్తిని ఎక్కువగా ఇచ్చి ఎలక్షన్స్లో దెబ్బతినకుండా ఉండడం కోసమే ఈ విధమైన స్ట్రాటజీ అవలంబించిందేమో అని చూస్తే కనిపిస్తూ ఉంది. అంటే ఎవరో ఒకరు గెలుపు కోసం ప్రయాణించడం కాకుండా యుద్ధాన్ని సంధితోటి ఆపడం వల్ల గెలుపు అనేది రష్యా వైపు వెళ్ళదు కాబట్టి అమెరికా పరువు కాపాడుకున్నట్టు అవుతుంది. దానికోసం అమెరికా ఏమన్నా ప్రయత్నిస్తుందా అనే ప్రశ్న అయితే బయలుదేరింది. పైగా యూకే దేశాలకు కూడా ఈ ఆయుధ సామాగ్రిని సంవత్సరం పాటు ఇచ్చి వాళ్ళకు కూడా ఆయుధాల లోటు ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే వాళ్ళు మళ్ళీ ఆయుధాలు తయారు చేసుకోవాలి లేదా కొనాలి, ఇవన్నీ చేయాలంటే సో వాళ్ళకి ఆ సంపద లోటు రాకుండా ఉండటం కోసం ఏమైనా ఆగారా అనే ప్రశ్న కూడా వస్తుంది. రష్యాలోని సరతోవ్, యురోస్లావ్, సో ఈ రెండు ప్రాంతాల్లో దాడులు అయితే చేయడం జరిగింది. ఈ సరతోవ్ ప్రాంతంలో అయితే ఆ డ్రోన్ వచ్చేసి కొట్టడము, సో ఆ ఫ్లోర్ అనేది పై ఫ్లోర్ అనేది కూలడము ఇట్లా జరిగిందనమాట. సో ఈ దాడి వల్ల అనేక మంది కాస్త గాయాల పాలయ్యారు. అయితే ఈ యుద్ధం ఇక ఆగే పరిస్థితిలో లేదు. ఇమీడియట్గా రష్యా వందల మిసైల్స్ని ఉక్రెయిన్ మీదకైతే తరలించింది. సో ఇటువంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి దీంట్లో చెప్పాలంటే. నిజానికి రష్యా కూడా యుద్ధంలో పాక్షికంగా కాస్త దెబ్బతిన్నట్టే. ఇప్పటిదాకా ఉక్రెయిన్ ప్రాంతంలో మాత్రమే యుద్ధం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఉక్రెయిన్ ప్రాంతంలో కాకుండా రష్యా ప్రాంతంలోకి యుద్ధం షిఫ్ట్ అయింది. రష్యా మీద డైరెక్ట్ దాడులు అలాగే రష్యా ప్రాంతాలను ఆక్రమించుకుంటూ దాడులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కాబట్టి చూస్తూ ఉంటే రష్యాకి తలనొప్పి అనేది కాస్త భారీ స్థాయిలోనే తయారైంది. ఇది కాస్త ముదిరితే రష్యా కూడా ఇబ్బందులకు జారుకోక తప్పదు. అప్పుడు ఏమైనా ఇక ఎందుకులే అనుకుంటే అప్పుడు ఏమైనా రష్యా తిరిగి ఈ సంధికి ఏమైనా వస్తుందేమో చూడాలి. సో మొత్తానికి ప్రధానమంత్రి మోదీ గారి దౌత్యం అయితే దాదాపు విఫలమైనట్టే కనిపిస్తుంది.